సో మైక్రోసాఫ్ట్ కూడా మరిన్ని డేటా సెంటర్లు తీసుకొని రాబోతుందని చెప్పి కూడా విన్నాం. ఏ లొకేషన్స్లో వచ్చే అవకాశం ఉందంటే చందనవెల్లి ఎందుకు పర్టికులర్గా హైదరాబాద్నే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే మీరు ఏం చెప్తారు? అంటే జియోగ్రాఫికల్గా మన దక్కన్పేట అవడం ఒకటి, ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉండవని రెండు, మూడోది ఏంటంటే మన దగ్గర ఎర్త్ కేక్స్ రావు, ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. క్లైమేట్ మంచి ఎప్పుడు స్టేబుల్ క్లైమేట్ ఉంటుంది, ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. దట్ గ్లోబల్గా మన దగ్గర ఎటువంటి డిస్టర్బెన్స్ జరగదు. ఎప్పుడు కూడా మనకు గ్లోబల్ వార్మింగ్ ఇట్లాంటి ఇష్యూస్ చాలా తక్కువగా ఉంటాయి, మనకు ఉండవు. మెయిన్గా ఎర్త్ కేక్స్ ఉండవు మనకి. ఈ ఇష్యూ ఈ అడ్వాంటేజ్తోనే మనకు గతంలోనే మైక్రోసాఫ్ట్ వాళ్ళు హైదరాబాద్కు 3 డేటా సెంటర్లు అనౌన్స్ చేయడం జరిగింది. అమెజాన్ వాళ్ళు 3 డేటా సెంటర్ అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అమెజాన్ వాళ్ళు ఆల్రెడీ 3 డేటా సెంటర్లు ఎస్టాబ్లిష్ చేశారు, ఇంకొక 3 డేటా సెంటర్లు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. మైక్రోసాఫ్ట్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మేకగూడలో అండ్ ఎలికట్లో 2 డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు దాంతోపాటు ఏంటంటే మేకగూడ, నందిగామ అండ్ చందనవెల్లి, ఎలికట్లో మళ్ళీ డేటా సెంటర్ కోసం ల్యాండ్ ఎక్వైర్ చేశారు. రీసెంట్గా కొన్నారు. ఒక దగ్గర 55 ఎకరాలు, ఒక దగ్గర 35 ఎకరాలు, ఒక దగ్గర 14 ఎకరాలు ఇట్లా ల్యాండ్ తీసుకున్నారు. మళ్ళీ డేటా సెంటర్లు ఫర్దర్గా ఇంకొక 3 డేటా సెంటర్లు పెట్టే ఆలోచన కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళకు ఉంది. సో మనకు ఒక మైక్రోసాఫ్టే కాకుండా నోవార్టిస్ అనే ఒక కంపెనీ, ఒకటి ఒరాకిల్ అనే కంపెనీ కూడా ఆ ప్రాంతంలో డేటా సెంటర్ పెట్టడానికి ల్యాండ్ తీసుకున్నట్టుగా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. డేటా సెంటర్లు పెరిగే అవకాశం ఉంది. సౌత్ హైదరాబాద్లో ఎస్పెషల్లీ బెంగళూరు హైవేలో డేటా సెంటర్ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇవి ఉన్న మైక్రోసాఫ్ట్, అమెజాన్ కాకుండానే కంట్రోలెస్ ఉంది, నెక్స్ట్రా ఉంది, ఆదాని ఉంది, యూఎల్హెచ్ ఉంది, చిన్న చిన్న డేటా సెంటర్ ఒక 5-6 ఉన్నాయి మనకు. సో ఇవంతా ఎంప్లాయ్మెంట్ తక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, కానీ దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. దానికి సరౌండింగ్ ఎలక్ట్రికల్ ప్రొవైడ్ చేయాలి, వాటర్ ప్రొవైడ్ చేయాలి, దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేయాలి. సో డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్ పెరగడానికి మాత్రం ఛాన్స్ ఉంది. ఏదైనా శంషాబాద్ ఏరియా అనేది ఇంకా షాద్ నగర్ అనేది రాబోయే రోజుల్లో, షాద్ నగర్ మనం ఒక బ్యూటీ ఆఫ్ ది సిటీగా చూడొచ్చు. మనకు షాద్ నగర్ గత నుంచి షాన్దాన్గా పిలుస్తున్నారు. దట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ ఇండస్ట్రీ ఉన్నాయి. ఏరోస్పేస్ ఉంది, డిఫెన్స్ ఉంది, ఫార్మా ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, ఐరన్ ఉంది, ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, స్పిరిచువల్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇట్లా చెప్తూ పోతే నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉన్నాయి, అసెంబ్లీ ఫిట్టింగ్ ఇండస్ట్రీ ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉన్నాయి, ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఇక్కడ మల్టిపుల్ ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ఏంటంటే మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతారు. ఇక్కడ వైట్ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఎంప్లాయ్మెంట్ ఉంటారు. కాబట్టి డెఫినెట్గా సిటీ గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం 15-20 ఇయర్స్ బ్యాక్ చూసినట్టయితే BHEL నుంచి మనం అప్ టు మళ్ళీ ఇటు కుక్కడపల్లి, మేడ్చల్, చింతల్, బాలనగర్ ఏరియా చూస్తే అక్కడ ఒక చిన్న విలేజెస్ ఇవన్నీ. ఇవాళ BHEL కానీ, పాషమేళారం కానీ, మేడ్చల్ కానీ, చింతల్ కానీ, ఇవన్నీ ఫార్మా ఇండస్ట్రీస్ వల్ల, అటు BHEL ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ వల్ల ఏంటంటే ఇవాళ సిటీ గ్రో అయింది, ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. అర్బనైజేషన్ పెరిగింది, పాపులేషన్ పెరుగుతుంది. అప్ టు ఇవాళ రీజన్ ఔటర్ రింగ్ రోడ్ దాటి 10 కిలోమీటర్స్ వెళ్ళినటువంటి పరిస్థితులు. సో మనకు శంషాబాద్కి వచ్చేసరికి డిఫరెంట్ సినారియో. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్ట్ ఉండడం వల్ల, దట్టు అది 111 జీవోలో కొంత ల్యాండ్ ఉండడం వల్ల 7 నుంచి 9 కిలోమీటర్ల వరకు కొంత జోన్ ఇష్యూ ఉంటుంది. కానీ రిమైనింగ్ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ ఉంది, కమర్షియల్ జోన్ ఉంది, ఇవంతా కూడా మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. సో మనకు ఫ్రెండ్లీగా గ్రీనరీ ఉంటూ హైవే కనెక్టివిటీ పెరుగుతుంది. దట్టు రైల్వే లాజిస్టిక్ పార్కు, రైల్వే టెర్మినల్స్, ఇవన్నీ కూడా షాద్ నగర్ ప్రాంతంలో ఉండడము, షాద్ నగర్ సరౌండింగ్ ఎంత సెజ్డ్ ఉండడము, డెఫినెట్గా షాద్ నగర్ ఎప్పుడు కూడా బ్యూటీ ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్గా పెరుగుతున్నటువంటి టౌన్ షాద్ నగర్. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ పాపులేషను, పబ్లిక్ మొబిలైజేషను పెరగడానికి ఉన్నటువంటి టౌన్ ఇది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయని మనము చెప్పొచ్చు. IT ఎంప్లాయీస్ కొంత స్ట్రగుల్ అవుతున్నారని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు గ్లోబల్ వైజ్ లే ఆఫ్ ప్రకటించడం, చాలా కంపెనీస్ జాబులు తీసేయడం కూడా జరుగుతుంది. అంటే ఇప్పటివరకు ఏంటంటే చాలా సెక్యూరిటీగా ఉండేది వాళ్ళ లైఫ్, ల్యాక్స్లో శాలరీస్ ఉండేవి, చాలామంది సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తున్నామంటే అరే ఫ్యూచర్ ఏంటో అర్థం కాక EMIల పరిస్థితి ఏంటి అని చెప్పి కొంతమంది ఆలోచిస్తున్నారు. వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు రియల్ ఎస్టేట్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఓపెన్ ప్లాట్స్ తీసుకోవటంలో వచ్చే లాభాలు ఏంటి? ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నామండి, ఆ ఇల్లు మళ్ళీ మనం ఎవరికైనా అమ్మాలంటే బాధగా ఉంటుంది. ఎందుకంటే సెంటిమెంట్ అది మనం ఆ ఇల్లు ఓపెనింగ్ కావచ్చు, రకరకాలుగా మనం ఎన్నో చేస్తాం దాని మీద. అది ఓపెన్ ప్లాట్కి అయితే అంత ఉండదు. అది ఈజీగా అంటే ఇది ఎవరికైనా తెలుస్తుందేమో, తెలిస్తే మళ్ళీ పరువు ఎక్కడ పోతుంది అని చెప్పో, ఇల్లు అమ్మేశారని చెప్పి ఇట్లా రకరకాల చాలా స్ట్రగుల్స్లో ఉన్నారు. వాస్తవంగా మీకు తెలియని విషయం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఇదే జరుగుతుంది. కానీ ఓపెన్ ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు అలా లేరు. కావాలంటే ఇప్పుడు గంటప్పుడు బయటకు వెళ్ళి అమ్ముకోవచ్చు, అది అమ్మినట్టు కూడా ఎవరికి తెలియదు. సో ఈ బెనిఫిట్స్ ఏంటి దానికి, దీనికి అంటే ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరమే. బట్
ఇప్పుడున్న పరిస్థితి చూస్తేనేమో అనుకూలంగా కనిపించట్లేదు. అంటే మనం ఫస్ట్ నుంచి మనం ఒక అనాలిసిస్ చెప్తుంటాం, మీరు పెళ్ళి అవగానే ఇల్లు కొనేసి అవును. మీరు స్ట్రగుల్స్ పడొద్దని మనం ప్రతిసారి చెప్తుంటాం. సో చాలా ఇప్పుడు మార్కెట్లో ఏమైందంటే మనం పిల్లని ఇస్తున్నాను కానీ నీకు ఇల్లు ఉందని అడుగుతాం సిటీలో. ఓ సైట్ ఉందని అడగరు. ఈ విధానం మారాలి. ఎంత సంపాదిస్తున్నావు, ఇల్లు ఉందని అడుగుతున్నారు. ఎంత సంపాదించడంతో పాటు ఎన్ని ఈఎంఐలు కడుతున్నావు అని కూడా అడగాలి. సో అది నువ్వు సంపాదించే ₹1,00,000 70,000 ఈఎంఐ కడితే 30,000తోనే లైవ్లీహుడ్ నడవాలి. సో ఇలా కాకుండా ఫస్ట్ ఆయన సంపాదన, జాబ్ సెక్యూరిటీ, జాబ్ ఎలా ఉందో చూస్తూ మీ బిడ్డను ఆ ఇంటికి పంపిస్తూ ఎంత కంఫర్ట్గా ఉండాలో చూడండి. అంతేగాని ఇల్లు ఉంటేనే ఇస్తామనేసరికి మన వాళ్ళు తొందరపడే ఇల్లు కొనడం. ఇప్పుడు ఇట్లాంటివంటి క్రైసిస్ వచ్చినప్పుడు, లే ఆఫ్లు జరిగినప్పుడు ఈఎంఐలు కట్టలేక బర్డెన్ అవ్వడం, దాన్ని అమ్మలేక ఉంచుకోలేక స్ట్రగుల్స్ అన్న చాలా మంది ఉన్నారు మార్కెట్లో. దృష్టికి వచ్చిందా? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఫోన్ చేస్తుంటారు మనకు, ఎవరంటే రిఫర్ చేయండి సార్, ఇచ్చేద్దాం మంచి ప్రైస్కు, లోన్ ఇబ్బంది అవుతుంది అని. సో ఇవన్నీ ఇష్యూస్ ఫస్ట్ నుంచే ఉన్నాయి. మనం ఏమంటామంటే మ్యారేజ్ అవ్వగానే ఇల్లు కొనకండి, కొంత ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్ చేయండి. డిఫరెంట్ ప్లేస్లో మీకు అనుకూలంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్న కాడ, మంచి టౌన్, కమర్షియల్ టౌన్ డెవలప్ అవుతున్న దగ్గర ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఐటీ వాళ్ళకి ఈజీ, ఐటీ వాళ్ళకు లోన్స్ మంచిగా వస్తాయి. దట్టు వాళ్ళ దగ్గర ప్యాకేజ్ మంచి ఉంటాయి కాబట్టి ప్యాకేజ్ మంచుకున్న వాళ్ళు క్యాష్ పెట్టి తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక 4 ఫ్లాట్లు 5 ఫ్లాట్లు తీసుకోగలిగితే ఒక 5 years లాక్ పీరియడ్ పెట్టుకొని 5 yearsలో వీళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగితే అందులో 1-2 ఫ్లాట్లు తీసేసి వీళ్ళు కొంత సేవింగ్ అమౌంట్తో కొనగలిగితే ఈఎంఐ బర్డెన్ తగ్గుద్ది. ఓ 70% మనం క్యాష్ పేమెంట్ చేయగలిగితే 30% లోన్ తీసుకున్నా కూడా 30,000 పెద్ద మ్యాటర్ ఏం కాదు. కొంత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంటుంది. ఇట్లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు కూడా తట్టుకోగలుగుతారు. ఒక 3-4 months 6 months క్రైసిస్ ఉన్నా కూడా తట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మొత్తం ఈఎంఐలు పెట్టి తక్కువ మొత్తంలో మనము ఇన్వెస్ట్ డౌన్ పేమెంట్గా చేయడం వల్ల వాళ్ళకి ఈ సమస్య బాగుంది. కొంతమంది ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, ఫ్లాట్లు కొన్న వాళ్ళు ఉన్నారు సేమ్ టైం. ఎందుకంటే గతంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీస్ ఉన్నాయి, దాంతోపాటు ఏదో ఒకటి రీసేల్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసుకొని మళ్ళీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇందులో ఓపెన్ ఫ్లాట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమైందంటే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఒకటి, కంఫర్టబుల్గా ఉంటారు. 2, మూడోది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు రిసోర్స్ ఎక్కువగా కనపడుతుంది. దట్ అది రీసేల్ చేయాలన్నా కూడా ఈజీ ప్రాసెస్. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసి 30 lakhs 40 lakhs ఉంటుంది కాబట్టి ఈజీగా మనం దాన్ని లిక్విడేట్ చేయొచ్చు. ఆ అమౌంట్ తీసుకొచ్చి వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు మళ్ళీ. సో ఇట్లా ఒక 3-4 ఫ్లాట్స్ ఇన్వెస్ట్ చేశాక అప్పుడు ఇల్లు కొనండి. అది మీ పిల్లల భవిష్యత్తుకు కానీ, ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు కానీ అది రీసేల్ చేసుకొని మీరు ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి కానీ మంచి అవకాశం